ఇంతకుముందు మీరు అన్నారు ప్రాక్టికల్ జోక్స్ చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని. ఏంటి, ఎక్కడయ్యాయి? ఎక్కడ? నిన్న కాక మొన్న కూడా అయిందండి. నిన్న కాక మొన్న ఒక 1 month 2 months అవుతుంది. అంటే ఎన్ని సరదాగాని షూటింగ్లో ఏమవుతుందంటే అండి, మన షాట్ లేనప్పుడు బోర్ కొడుతుంటుంది న్యాచురల్గా. మొన్న లేటెస్ట్ చెప్తాను. న్యాచురల్గా ఎన్ని ఉత్తేజం మీద ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయి ఉత్తేజం. మరి ఇంటికి బొకేలు తీసుకొచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అటు కాలు పట్టేసుకుని ఉన్నాయి, ఏడ్చినవి ఉన్నాయి, వాళ్ళ మిసెస్తో ఫోన్ చేయించినవి ఉన్నాయి. అది ఉంది ఆ టాపిక్ తర్వాత. ఇలా కొన్ని వందలే ఇలాంటివన్నీ. ఒక 2 months క్రితం జరిగింది చెప్తా. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ సురేష్ ప్రొడక్షన్స్. నా మదర్ బ్యానర్ అది. నాకు రామానాయుడు గారు అంటే పిచ్చి అంటే ఇంక ప్రాణం ఆయన అంటే ఇష్టం. నాకు రామానాయుడు గారు అంటే ఇష్టం. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. తేజ డైరెక్టర్. తేజ గురించి కొత్తగా చెప్పక్కర్లే. రాజుగారు మీకు 1 hour షూటింగ్ రాదు, ఎవరి గురించి అన్న సొలుకోలు చెప్పుకుంటే కూర్చొని రూమ్ ఖాళీగా ఉంది, సురేష్ బాబు వెళ్ళిపోయారు అన్నాడు. సార్ నాతో జోష్ రవి అని ఆర్టిస్టు నాకు అప్పుడే పరిచయం. తను కూడా రవి కూర్చుందామా, లోపలికి వెళ్ళి కూర్చుందాం షూటింగ్ అది ఇక్కడికంటే అన్నాయన. రవి కూడా 2 వాళ్ళు కూర్చుని ఇంకేంటి ఏమేం చేస్తున్నావు, జబర్దస్త్ చేస్తున్నావు, మంచి ఆర్టిస్టులు వచ్చారని డిస్కషన్ వస్తుంటేనే ఎక్స్క్యూజ్ మీ నేను లోపల రావచ్చండి అని ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే రామ్మ కూర్చోండి అన్నాం. దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి దాంట్లో పని మనిషి క్యారెక్టర్. దాంట్లో ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి అమ్మాయి రావటం అనేది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే. కానీ తేజ అలా చేయకుండా ఉంటే బాగుండేసి అన్నాను నేను. ఆ అమ్మాయి మెల్లె కూర్చుని ప్లాస్టిక్ కూర్చుని కొంచెం దగ్గర జరిపింది. అవునన్నగారు అన్నాడు. కుట్టినప్పుడు ఉంగరాలు అన్న తీయొచ్చు కదా తేజ గారు, మారాలి, అంత కోపం పనిచేయదు మనిషికి అన్నాను. అవునన్నగారు. అలా చచ్చిపోయింది ఏంటి అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఇలా కూర్చున్న అమ్మాయి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా జస్ట్ 1 month బ్యాక్ ఇలా దగ్గరికి వచ్చింది. అమ్మాయి ఒక నేను చూడలే. తప్పు అమ్మ మొత్తానికి ఎంత ఇచ్చారు, ఒక 7-8 లక్షలు ఇచ్చారండి కదా వాళ్ళ ఫ్యామిలీకి అన్నాను. అవునన్నగారు 7-8 లక్షలు చెప్పేసి ఈ 7-8 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటుంది అమ్మాయి. అమ్మాయిని చూసి ఏడ్చేస్తాను పెట్టి. ఏమ్మా ఏమైంది అన్నాను. అది కదండి అలా కొట్టేస్తే ఇంకో టేక్ తీసుకోవచ్చు కదండి, అలా కొట్టేసి చంపేస్తారా మనిషిని అంది. నువ్వు నన్ను అడుగుతుంటమ్మా తేజని అడుగు, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేం సంబంధం లేదంటే నాకు భయం వస్తుంది. నాకు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్లో ఆయన కొడతాడని, మీరు సెక్రటరీగా ఉన్నారు కదా మీరన్నా చెప్పొచ్చు కదండి. ఏమో నువ్వు మెంబర్ కాదు, నువ్వు నాకు పరిచయం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్నావు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు భయం వేసింది. వారిని అమ్మ ఏడుస్తుంది ఇప్పుడు, భయపడేది హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే షూటింగ్ కదా. కట్ చేసి బయటకు వచ్చి తేజని పక్క తీసుకెళ్ళి, తేజ నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుకోమన్నావు కదా, నీ గురించే మాట్లాడారంటే ఏం మాట్లాడారు అన్నాడు. చెప్పాను గొప్ప జడిపించాడు ఇంకా అన్నాడు. ఆ అమ్మాయికి అక్కడి నుంచి పాపం ఇప్పుడు తేజని చూసినా కూడా షార్ట్ రెడీ షార్ట్ అని వాడికి ప్లేటు కాఫీ ప్లేట్ ఇవ్వాలండి. టక్క 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 మేము అందరూ నవ్వుకునే వాళ్ళు. నేను సారీ అమ్మా ఇప్పుడు సరదాగా డ్రైగా ఉంటుంది అని. తర్వాత ఈ వంతా తేజ తిట్టేవాడు కదా అమ్మాయిని, అలా హెల్ప్ చేశాను అనమాట. ఏదో అమ్మాయి పేరేంటి? ఏదో ఉందండి కొత్త అమ్మాయి. ఈ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ నేను కమిట్ అయ్యాక ఆపను. ఆ అమ్మాయి గొక్క పెట్టేసిందండి అసలు. ఇప్పుడు తేజ నన్ను చూసిన ఫస్ట్ అది గుర్తొస్తుంది. రానాకి మొత్తం అందరికీ చెప్పేశాడు, మొత్తం యూనిట్ అందరికీ. ఇంకా 2 కల్పించేదానికి నేనున్న ప్లేస్లో అండి కొంచెం కంఫర్ట్ను కొంచెం నవ్వులతోనే ఉంటాను నేను ఎప్పుడు. నాకు ఇష్టం బాగా నవ్వే వాళ్ళతోనే ఉంటాను, మా మాడు మొహాలతో నేను ఉన్నాను. అంటే ఈ సీరియస్ కాకుండా నిజంగా సీరియస్ అయిన సందర్భాలనే నిజంగా కౌంటర్ మీ మీదకి వచ్చి మిమ్మల్ని తిట్టే రేంజ్కి, మిమ్మల్ని కొట్టే రేంజ్కి నన్ను ఎవరు తిట్టండి. సెంటిమెంట్స్ అంటే అంటే అది నిజం అనుకోని, మీరు చెప్పేది ఏదో నిజం అనుకోని అలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఏమైనా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి టిన్నర్ గారు. 1-2 కాదు అసలు. అయ్యో ఇక నేను భరణి కలిస్తే ఇదే మా ఇద్దరిది ఇదే. భరణికి నాకు మధ్య చాలా ఉంటాయండి. మీ ఇద్దరు అన్నీ తెలుసు అనుకుంటా. నీకు భరణికి అన్నీ తెలుసు అనుకుంటా. భరణికి ఏమీ తెలియదని విషయం తర్వాత నాకు తెలుస్తుంది. తెలియదంటే ఏంటి? వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బ్రదర్ తనికెళ్ళ భరణి. నాకు మా ఇద్దరిది చాలా బాగుంటుంది రిలేషన్. మీ ఇద్దరం బాగా డబ్బులు సంపాదించేస్తాం రా, అలిసిపోయాం, మన ఇద్దరం ఫారెన్ వెళ్దాం. అప్పటికి ఫ్రెండ్స్ ఫారెన్ వెళ్తారు అవి కూడా లేవు. ఫారెన్ వెళ్దామని ఇద్దరం కలిసి
సింగపూరు, హాంకాంగ్ వెళ్దామంటే వెళ్ళి రాఘవేంద్రరావు గారితో ఈవినింగ్ సిట్టింగ్లో చెప్పాము, మేము ఇద్దరం ఫారెన్ వెళ్తామండి అని. ఇంత లేదు అసలు, ఫారెన్ వెళ్ళటం అంటే గ్రేట్, అప్పుడు సింగపూర్ వెళ్ళటం అంటే చాలా గ్రేట్. అరే అక్కడ దాకా వెళ్తున్నారు కదా, బ్యాంకాక్ వెళ్ళరంట, బ్యాంకాక్ చాలా బాగుంటుంది అన్నాడు. సరే అని మళ్ళీ సీతా ట్రావెల్స్లోను మాకు బ్యాంకాక్ కూడా ట్రిప్ కలపాలి అని చెప్పి మొత్తం కల్పించుకున్నామండి. బర్నీకి పెళ్ళి అప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు పెళ్ళి ఒక 5-6 నెలలు అవుతుంది. నేను మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, ఇద్దరం వెళ్ళిపోయాం, సింగపూర్ వెళ్ళిపోయాం. 2 రోజులు ఉండి అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాం. ఇంటికి ఫోన్ చేద్దామని 2 రోజుల తర్వాత ఇల్లు గుర్తొచ్చి ఫోన్ చేస్తున్నాం, కలవట్లే. బ్యాంకాక్లో ట్రై చేసాం, ఫోన్ కలవట్లే. హాంకాంగ్లో ట్రై చేసాం, కలవట్లే. మళ్ళీ సింగపూర్ వచ్చాం, మళ్ళీ సింగపూర్ నుంచి మళ్ళీ సింగపూర్లో 2 రోజులు ఉండి అక్కడ షాపింగ్లు చేసుకుని ఇక్కడ రావాలి. 11 రోజులు అయిపోయిందండి. హైదరాబాద్లో ఎలా ఉందో తెలియదు, మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలియదు, అసలు ఏమీ తెలియదు మా గురించి, మా ఇద్దరి గురించే 11 రోజులు ఎక్కడా లేదు, బర్నీ గురించి నా గురించి. ఏడుపోటు మా ఇద్దరిలో కూడా మాట్లాడుకుంటూ మనిషిని పిచ్చి చూపులు వచ్చేసింది మా ఇద్దరికి. ఇలాగే ఏంటి అని, ఇంకొకసారి ట్రై చేయి అన్నయ్య, ఇంకొకసారి ట్రై చేయంటే ఆఖరికి లోకల్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా బర్నీ ట్రై చేసేవాడు పాపం ఫోను. లేదు, సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇంకొక 7-8 గంటలకు మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇంకో బూత్ ఉంది కదా ఇక్కడ ట్రై చేయి అన్నవాడిని. బూత్లోకి వెళ్తే ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది బర్నీ, ఎక్కడికి చేయాలి, హైదరాబాద్ చేయాలి, నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాడు, హలో ఇది మాట్లాడినంది. ఒరే శివ కలిసిందిరా ఫోను అన్నాడు. ఇద్దరు ఉంటారు మాట్లాడి, అన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్లాస్, మా వదినాలు క్లాస్ స్పీకరు, మా మిస్సెస్ వాళ్ళు క్లాస్ స్పీకర్, 11 రోజుల నుంచి ఫోన్ లేదు, ఏమీ లేదని. నా ఉద్దేశం ఏంటంటే బర్నీకి అన్నీ తెలుసని. బర్నీ మహామేధావి, తనిఖీల బర్నీ, మెల్లో సంచేసుకుని లాల్ చేసుకుని అన్నీ తెలుసు, ప్రపంచం అన్నీ తెలుసని. అతను చేసిన పని ఏంటి చెప్పమంటారా? మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, 044 కొట్టి మా నెంబర్ కొడుతున్నాడు, 040 కొట్టుకున్నాడు. 11 రోజులు అతను 044 కొడతానే ఉన్నాడు, ఈ నెంబర్ కొడుతున్నాడు. నేను ట్రై చేస్తానంటే నేనంటే నీకు తెలియదురా శివుడు, నీకేం తెలియదురా అని ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక్కరోజు ట్రై చేయమన్నా కూడా దొరికేది డెఫినెట్గా. నేను 044 కొట్టనుగా, +91 కొట్టి 044 కొడుతున్నాడు, మా నెంబర్ కొడుతున్నాడు, రావట్లే. అలాగా మా అన్నయ్యకి అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ కొన్ని తెలియవు. ఓకే, అలా 11 రోజులు మేము చచ్చామో బతికామో తెలియకుండా టెన్షన్ పడ్డా. Please subscribe to iDream. Please subscribe for more videos.